ప్రకృతి రమణీయతల నడుమ ప్రశాంత నివాసానికి శాశ్వత చిరునామా హిల్ సైడ్ విల్లాస్ 3 and 5 BHK డూప్లెక్స్ అండ్ ట్రిప్లెక్స్ విల్లాస్ ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీలో ఆల్ ఫెసిలిటీస్ తో మీకు అందుబాటులో నియర్ బై శాతవాహన యూనివర్సిటీ లక్ష్మీపూర్ కరీంనగర్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ జర్నలిస్ట్ అక్షయ్. కరీంనగర్ జిల్లాలోని డిఆర్డి అధికారులతో పాటు పొరండ్ల గ్రామంలోని గ్రామ ఐక్య సంఘంలోని పలువురు సభ్యుల యొక్క వేధింపులు తాళలేక తన భార్య రాకెల రమాదేవి చనిపోయిందని వారి భర్త రాకెల ఈశ్వర్ గారు ఆరోపిస్తూ గత కొన్ని రోజులుగా తనకు న్యాయం జరగాలని పలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. సో ఎక్కడ కూడా తనకు న్యాయం జరగకపోవడంతో ఈ రోజు సుమన్ టీవీని ఆశ్రయించడం జరిగింది. వారితో మాట్లాడదాం. చెప్పండి ఈశ్వర్ గారు, ఏం జరిగింది అసలు? మీ భార్య ఎలా చనిపోయింది? మా భార్య డిఆర్డిఏ సెర్క్ లో వివోఏగా పొరండ్ల గ్రామంలో పనిచేస్తుండేది. దానికి సంబంధించి ఒక అనౌన్ అమౌంట్ అనేది వాళ్ళ గ్రామ సంఘంలో పడ్డదని చెప్పేసి కొందరు వ్యక్తులు ఆమె వెంబడి పడితే దానికి ఆమె సమాధానం చెప్పింది. అన్ని రకాల వాళ్ళకు సార్లకు చెప్పినా కూడా పట్టించుకోకుండా డబ్బులు మాయ అని చెప్పేసి సదాశివ గ్రామ సంఘ సభ్యులు కొందరు నా భార్యను ఆ డబ్బులు మాయ అని చెప్పేసి వేధించి గుండెపోటు రావడానికి కారణం ఏంటో ఈ విషయంలో నేను పలువురు అధికారులను కలిసిన ప్రభుత్వ అధికారుల నుంచి, ఇక్కడ నుంచి సిసి నుంచి, ఏపీఎం నుంచి, డిఆర్డిఏ పీడీ గారి దగ్గర నుంచి వీళ్ళు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పోగా వాళ్ళే టార్చర్ చేశారు. సిసి రాజేందర్, ఏపీఎం కమటం రామ్మోహన్ వీళ్ళిద్దరూ టార్చర్ చేసారు. మళ్ళొకటి ఈ పీడీ గారికి కంప్లైంట్ చేస్తే కూడా వాళ్ళు కూడా పట్టించుకోలేదు. దానికి సంబంధించిన కంప్లైంట్ కూడా మా భార్య నేను పోయి కలిసి ఇవ్వడం జరిగింది. అయినా కూడా మా భార్య బతుకున్నప్పుడు ఇచ్చినాము. అప్పుడు దాని విషయంలో కూడా కనీసం పట్టించుకోలేదు. ఎప్పుడు చనిపోయింది మీ భార్య? మా భార్య జనవరి 28 తారీఖు రోజు నైట్ 11:32 హార్ట్ అటాక్ వచ్చి జరిగిపోయింది. హాస్పిటల్ తీసుకుపోయారా? హాస్పిటల్ తీసుకుపోయినాం, కామినేని హాస్పిటల్, ఎల్బీ నగర్, హైదరాబాద్. అంటే నేనేమంటున్నా అంటే మీ భార్య హార్ట్ అటాక్ తో చనిపోయింది అంటున్నారు, ఒకవైపు వేధింపులు తాళలేక అంటున్నారు. అంటే ఎందుకు హార్ట్ అటాక్ వచ్చింది? అంటే వీరి యొక్క వేధింపులు తాళలేకనే ఏమని, ఏ రకంగా వేధింపులు చేశారు? ఏ రకంగా వేధింపులకు గురి చేశారు? మీరు వివో ఉన్నావు, నీవు ఒక అధికారిగా ఉన్నావు, పని చేస్తున్నావు, వివోగా చేస్తున్నావు, సంబంధిత వచ్చిన డబ్బులను వాళ్ళకి రాసిమంటే నువ్వు ఎందుకు రాసి తెలియవు అని చెప్పేసి సిసి రాజేందర్, కమటవ రామ్మోహన్, వాళ్లకు తోడుగా మండల సమైక్యలో పనిచేసే కొందరు అధికారులు కూడా నా భార్యను ఎందుకు ఇవ్వమని చెప్పేసి వేధించిండ్రు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మీటింగు రేణికుంటలో 22వ తారీఖు 1వ నెల 22వ తారీఖు 2025 ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీటింగ్ దగ్గర తీవ్రంగా వేధిస్తే మనోవేదనకు గురైంది. ఆ తర్వాత 24వ తారీఖు 2 రోజులకే గుండె నొప్పి వచ్చిందని చెప్పేసి మీరు చెప్తున్నారు. ఇక్కడ హాస్పిటల్లో 24వ తారీఖు నాడు అడ్మిట్ చేస్తే 4 రోజులకు 28వ తారీఖు నాడు అదే రోజు రాత్రి 11:32 చనిపోయిందని ఇక్కడ మీరు చెప్పడం జరిగింది. సో ఇది కరెక్టేనా? కరెక్టే. అంటే నేనేమంటున్నా అంటే ఇక్కడ విషయము ఎందుకు వేధిస్తున్నారు వీళ్ళు? మీ భార్యను వివోగా ఉన్నటువంటి రమాదేవి గారిని ఎందుకు వేధించారు? 2012-13 సంవత్సరంలో అవి ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు అవి తెలియదు. ఆ సార్లకు తెలియజేయడం జరిగింది. ఇట్లా ఏంటి, ఎక్కడ ఎవరికి వచ్చినాయి డబ్బులు? అది గ్రామ సంఘములకు అని చెప్పేసి దానికి 7 లక్షల రూపాయలు అకౌంట్ లోకి యాడ్ అయినాయి 2011లో. సో ఆ 7 లక్షల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయో తెలియదు. దానికి సంబంధించి పీడి గారిని కలిసినాము, చెప్పినాము. ఆ ఫస్ట్ 2010 అప్పుడు పడ్డప్పుడు కూడా సిసి రాజేందర్ ఉండే. ఆ రాజేందర్ ఉండే. ఆ తర్వాత మురళి గారు వచ్చిండ్రు. మురళి గారికి తెలియజేసినా కూడా అవి ఎక్కడి నుంచి వచ్చినాయో అక్కడికి పంపించాలి, దాన్ని ముట్టద్దు అని చెప్పిండ్రు. అందులోనే ఉంచారు మా మిస్సెస్, ఆమె వివేగా చేస్తుంది. ముట్టద్దని చెప్పారు, ముట్టలే, అట్లే ఉంది. 2 సంవత్సరాల తర్వాత సార్ మరి ఇట్లా అమౌంట్ ఉంది కదా, మరి ఏం చేద్దాము అంటే మీరు సంఘాలకు వాడుకోనరమ్మా, మీ అవసరాలకు వాడుకోరి, మళ్ళీ కట్టుకోనరు అని చెప్పారు. అదే విధంగా నా భార్య అందరికి ఇచ్చింది. అందరు అవసరాలు తీర్చుకున్నారు, కట్టుకున్నారు, కంటిన్యూ గా సంఘం నడిపించుకున్నారు. అంటే ఇప్పుడు 7 లక్షల కోసమే మిమ్మల్ని మీ భార్యను వేధించారు? 7 లక్షల కోసమే మాయ అని చెప్పేసి సదాశివ గ్రామ సంఘం సభ్యులు పల్లె అనిష మరియు వాళ్ళ అధ్యక్షురాళ్ళు కొందరు సభ్యులు వేధించి ఆ పైసలు మాకు ఇవ్వాలని చెప్పేసి టార్చర్ పెట్టడం వల్ల అక్కడ టార్చర్ పెట్టారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మీటింగ్ దగ్గర 1వ నెల 22వ తారీఖు రోజు అక్కడ టార్చర్ పెట్టారు. కొంతమంది ఆడ మండల సంబంధించిన అధికారులు కూడా ఇమ్మడి ఉన్నారు. వాళ్ళందరూ వేధించడం వల్ల నా భార్యకు అదే రోజు ఛాతీలో నొప్పి వచ్చిన వాళ్ళు ఇంటికి వచ్చినాక
దాని విషయంలో నేను ఏమి జరిగిందని చెప్పేసి పల్లె అని కూడా అడిగితే ఆమె ఒక మాట తప్పు పట్టుకొని ఆయన పోయి పోలీస్ కంప్లైంట్ చేసింది. ఎవరి మీద? నా మీద. ఏమని? నేను నోరు దారిన అని చెప్పేసి మీరు ఒక మాట అన్నాడు అని చెప్పేసి పోయి కంప్లైంట్ చేసింది. పోయి కంప్లైంట్ చేస్తే మా భార్యను తీసుకొని పోయినా, ఇద్దరం పోయినాక అక్కడ పోలీసు వాళ్ళు మా పరిస్థితి చూసి, ఆమె పరిస్థితి చూసి, ఈమె ఆరోగ్యం మంచిగా లేదు, ఇట్లా చేస్తుంది, ఏమన్నా జరిగితే మా మీదకి వస్తుంది, మీరు ఆమెను తీసుకొని వెళ్ళిపోండి, హాస్పిటల్కి వెళ్ళిపోండి అంటే అక్కడ చెప్పేసి నేను క్షమాపణ లెటర్ రాసిచ్చి నేను వెళ్ళొచ్చినాక అదే రోజు నైట్ బాగా ప్రాబ్లం అయింది. తెల్లారి పొద్దున మళ్ళా మా బాబు కారు పంపించిండు, సింగరేణి హాస్పిటల్ తీసుకెళ్ళినాక అక్కడి నుంచి ప్రతిమ హాస్పిటల్ కు సార్ అక్కడ నుంచి సింగరేణి వాళ్ళు పంపించారు. ఇక్కడ 26వ తేదీ వరకు ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్న ప్రతిమ హాస్పిటల్లో 26 నాడు ఆదివారం రోజు అది ఆ డాక్టర్ రవీందర్ రెడ్డి ఆయన చూస్తుండే, అప్పుడు ఇప్పుడు ఏదైనా అవసరం ఉంటే పోయేది. ఆయన కూడా ఆ రోజు లేకపోయిన వాళ్ళే ఈమెకు అవస్థ బాగా అయిన వాళ్ళే కామినేని హాస్పిటల్ తీసుకుపోవాలని చెప్పారు. తీసుకుపోయిన ఆ మూమెంట్ లో కూడా సార్లు ఫోన్ చేసి పుస్తకాలు అని చెప్పేసి వేధించారు. దానికి సంబంధించిన రికార్డ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. ఇక్కడ ఎన్ని హాస్పిటల్ మొత్తం జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చారు, పీడీ గారికి ఇచ్చిన, ప్రజావాణిలో ఇచ్చిన, సెర్ప్ సిఇఓ గారికి ఇచ్చారు, ఎండి శ్రీనిధి ఎండికి ఇచ్చారు, పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా ఇచ్చారు కదా. ఏమని ఇచ్చారు పోలీస్ డిపార్ట్మెంట్ లో? ఇక సేమ్ ఇదే మ్యాటర్ మొత్తం ఇచ్చిన ఇదే విషయం. హ్యూమన్ రైట్స్ కమిషన్ దాకా కూడా పోయిన అక్కడ పీడీ గారికి మరొకసారి ఇచ్చారు. అంత ముందే ఫస్ట్ పీడీకే ఇచ్చినాం. ఫస్ట్ పీడీకి ఇచ్చారు. ఇదేంటి ఇది రాసుకుందా మీ భార్య? ఆమె రాసింది. అదే కూడా నాకు 3వ నెలలో వాళ్ళు సంఘం పుస్తకాల కోసం వచ్చినప్పుడు వీళ్ళ పర్సనల్ సంఘం బుక్ లో ఉన్నది. ఇది ఎవరు? మా సంఘం. మీ ఎవరు? బాలాజీ సంఘంలో? బాలాజీ సంఘంలో కాదు, మా మిస్సెస్ ది శ్రీ సాయి సంఘం అని. శ్రీ సాయి సంఘం ఒక్కొక్క సంఘం ఉంటది కదా, 10 మంది గ్రూపులలో ఒకటి. ఆమె గ్రూప్ సంఘం బుక్ లా తీర్మానం బుక్ లో పెట్టున్నది. నేను అవన్నీ చూసి వాళ్ళ బుక్కులు ఇచ్చాను. ఇప్పుడు మొత్తంగా మీరు ఆరోపణ చేస్తున్నది ఎవరి మీద? సిఏ అనూషనా? పల్లె అనూష, సిసి రాజేందర్, కమటం రామ్మోహన్ మరియు పీడి గారి మీద కూడా కంప్లైంట్ చేస్తున్నాను. ఎందుకంటే ఆయన నిర్లక్ష్యం వల్లనే ఇంతవరకు వచ్చింది. అది వాస్తవానికి ఇక్కడ మొత్తం వ్యవహారం చూస్తే కనుక నిజంగా అది ఏదైనా కావచ్చు. ఈమె హార్ట్ అటాక్ తో చనిపోయిందా, లేకపోతే వేరే డిసీజ్ తో చనిపోయిందా, లేకపోతే వీళ్ళ అధికారుల వేధింపులు తాళలేక చనిపోయిందా అనేది అది దేవునికి తెలుసు. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే నోట్ రాసినట్టు ఈశ్వర్ గారు చెప్తున్నారు, చాలా కార్యాలయాల చుట్టూ తిరిగిండు, కానీ ఇప్పటి వరకు దీని మీద ఏ అధికారి పట్టించుకున్నటువంటి దాఖలాలు అయితే కనబడతలేదు. ఒక 2 సంఘాలు, బాలాజీ సంఘము, సదాశివ సంఘం మధ్యలో వచ్చినటువంటి 7 లక్షల రూపాయల పంచాయతీ ఒక వివోఏ ప్రాణం తీసింది. అది ఆ పంచాయతీ తేల్చాల్సింది ఎవరు? పీడీ గారు తేల్చాలి, లేకపోతే కింద మండల స్థాయి అధికారులు తేల్చాలి. అందరూ కూర్చొని మాట్లాడుకుని ఇది ఎవరికి వచ్చిందని చెప్పేసి ఎంక్వైరీ చేసి వాళ్ళకి వేయాలి. 2011 అనుకోకుండా 7 లక్షల రూపాయలు పడ్డటువంటి ఈ పైసల పంచాయతీ ఒక ప్రాణం తీసింది, ఒక కుటుంబం యొక్క పరువు పోయేటట్టు చేసింది. ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ జరగాలి. ఈ 7 లక్షల రూపాయలు ఎవరి? నిజంగానే ఒకవేళ ఈ పైసలు సదాశివ సంఘంది కాకపోయి ఉంటే మరి ఎవరిది బాధ్యత? ఒకవేళ కాకపోయి ఉంటే ఎవరిది బాధ్యత చెప్పండి? ఆ యొక్క వివోఏ బాధ్యతనా, సిసి బాధ్యతనా, ఏపీఎం బాధ్యతనా, పీడీ బాధ్యతనా? ఎవరిది బాధ్యత? ఒక ప్రాణం బాధ్యత ఎవరిది? ఇప్పటికి కూడా ఎంక్వైరీ చేయలేదట. ఖచ్చితంగా దీనిపైన జిల్లా కలెక్టర్ గారు స్పందించాలి. మానవ హక్కుల సంఘం వారు కూడా ఈశ్వర్ గారు వెళ్ళిరు, తనకు న్యాయం జరగాలని. సరే, ఇప్పుడు మొత్తంగా మీరు ఏం న్యాయం కావాలని చెప్పేసి కోరుతున్నారు? ఇప్పుడు ఇన్ని తిరిగిరు కదా, మీ భార్య చనిపోయింది, మీరు ఏం కావాలనుకుంటారు? ఏం న్యాయం జరగాలంటే? ఏ రకంగా? నా భార్య చనిపోవడానికి కారణమైన సెర్ప్ సిబ్బంది, డిఆర్డీఏకి సంబంధించిన సెర్ప్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో, సిసి గారు కావచ్చు, ఏపీఎం గారు కావచ్చు, పీడీ గారు కావచ్చు, వీరందరూ చేసిన నిర్లక్ష్యం వల్లనే నా భార్య జరిగిపోయింది. కాబట్టి ఈ ముగ్గురిని విధుల నుంచి తొలగించాలని నేను కోరుకుంటాను. ఏం పేరు? సిసి పేరు సంపద. సిసి పేరు సంపద. గతంలో రాజేందర్. ఇంకొక సంపద అని ఉన్నది కదా. సంపద అంటే ఆయన తీర్మానం చేసి డబ్బులు ఇవ్వాలని చెప్పేసి ఆయన తీర్మానం చేసి. ఇతర సిసిలు ఏపీఎం కమటం రామ్మోహన్, సిఏ అనూషలపై మీరు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మీరు కోరుకుంటున్నారు. పీడీ గారితో సహా చర్య తీసుకోవాలి. ఎందుకంటే ఆయన పట్టించుకుంటే ఈ రోజు నా భార్య చనిపోవడం జరగపోవు. నా భార్య నాకు దక్కిపోవు. వాళ్ళ డబ్బుల విషయం నాకు అవసరం లేదు. నా డబ్బులు ఏంటంటే ఇవాళ వస్తే రేపోతే నా భార్య ప్రాణం రాదు. కాబట్టి నాకు అది ఎవరి ప్రాణమైన మీ భార్య ప్రాణమైన చట్టపరంగా ఖచ్చితంగా శిక్షించాలి. దాని గురించి ఒకటి మీరు
కట్టిన డబ్బులు కూడా రాలేదంటున్నారు. వీళ్ళు 13 ఏళ్లుగా అవును వీళ్ళు కట్టినటువంటి డబ్బులు ఇంకా తిరిగి ఇవ్వలేదట. సంఘం ఉంది, అందులో నెలకు 200 చొప్పున 12-13 సంవత్సరాలు కట్టింది మా భార్య. ఇప్పటి వరకు దానికి సంబంధించిన డబ్బులు ఇస్తామని వాళ్ళు అత్తలేరు, అడిగితే కూడా వాళ్ళ రెస్పాన్స్ లేదు, ఫోన్ చేస్తే కూడా వాళ్ళు లిఫ్ట్ చేస్తలేరు. మేడం ఏపీఎం మేడం అడిగితే వాళ్ళు ఇస్తా అని అంటున్నారు అనే ఒక మాట చెప్పింది ఆ వానశ్రీ మేడం, ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆమె చెప్పింది. వీళ్ళు ఆల్రెడీ ట్రాన్స్ఫర్ చేయించుకొని వెళ్ళిపోయారు. కమటం రామ్మోహన్. ఓకే, ఇన్సూరెన్స్ డబ్బులు కూడా రావాలి. 9 మంత్స్ చనిపోయి ఇప్పటి వరకు కూడా క్లెయిమ్ కాలేదు, దానికి సంబంధించి ఎవరు కూడా స్పందించట్లేదు అని చెప్పేసి కూడా 3 సార్లు చెప్తున్నారు. ఇక్కడ 3 సార్లు నేను బ్యాంక్ నుంచి స్టేట్మెంట్ తీసుకొచ్చి 3 సార్లు నేను ఫామ్స్ అన్ని నింపి ఇవి అప్పచెప్పిన వాళ్ళకు. అక్కడ శంకర్ అని ఉంటాడు ఒక ఆయన, మళ్ళా ఇంకో ఆయన ఇది సిస్టమ్ ఆపరేటింగ్ ఆయన రఘు అని ఉంటాడు. వాళ్ళ సమక్షంలో శంకర్ గారికి అంటే ఇచ్చిన నేను. శ్రీది మేడంకు పలుసార్లు ఫోన్ చేసిన, ఆమె పలుసార్లు ఇచ్చిపోండి అంటే అక్కడ ఇచ్చి వచ్చిన. ఇప్పటి వరకు ఎలాంటి రెస్పాన్స్ లేదు, దాని మీద క్లారిటీ లేదు. ఖచ్చితంగా నిజంగా ఒక 2 సంఘాల మధ్య జరిగినటువంటి ఒక పైసా పంచాయతీలో ఒక నిండు ప్రాణం పోయింది, ఒక కుటుంబం పరువు పోయింది, ఒక కుటుంబం నష్టపోయింది. నిజంగా ఈ యొక్క అధికారుల యొక్క నిర్లక్ష్యం వల్ల జరిగింది. ఆ పైసలు ఎందుకు పడ్డాయో, ఆ పైసల వల్ల ఎవరు లాభపడ్డారో మరి మనకే తెలియదు. కానీ నిజంగా ఖచ్చితంగా కలెక్టర్ గారు ఇందులో జోక్యం చేసుకొని ఈశ్వర్ గారికి న్యాయం జరగాలి. అన్యాయం చేసినటువంటి వాళ్ళకు కూడా చట్టపరమైన శిక్ష ఖచ్చితంగా జరగాలి. సో మరి ఖచ్చితంగా స్పందించాలని మేము కోరుతున్నాం సుమన్ టీవీ పక్షాన కలెక్టర్ గారిని. అదేవిధంగా దీనికి సంబంధించిన అధికారులను కూడా మేము కోరుతున్నాం, వారి దృష్టికి కూడా మేము తీసుకెళ్తాము. చూద్దాం ఎంతవరకు మరి ప్రభుత్వం స్పందిస్తుంది, మీకు ఎంతవరకు న్యాయం జరుగుతుంది అనేది చూద్దాం మనం.